జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 10 రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఇస్లామాబాద్లో ఒక భారీ ఇండోర్ సభను ఏర్పాటు చేశాడు. బహిరంగ సభ పెడితే ఎవరైనా దాడులు చేస్తారన్న భయంతో ఒక భారీ ఇండోర్ సభనైతే ఏర్పాటు చేశాడు. ఈ సభకు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ రాజకీయ నాయకులను, పాకిస్తాన్కు చెందినటువంటి ఎన్ఆర్ఐలను, వాళ్ళ పిల్లలను ఆహ్వానించాడు. ఇక ఈ సభలో ఆసిమ్ మునీర్ ఏకపాత్రాభినయం చేశాడు. అదేదో సినిమాలో బ్రహ్మానందం ఏదో గ్లాడియేటర్ మాదిరి ఏదో రేడియేటర్ అన్నో ఏదో ఒకటి చేస్తాడు. ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయన వాళ్ళమ్మ, ఆ మాదిరి రకరకాలన్నీ వేసి అమ్మారి చేస్తాడు. అట్టగా మొత్తం అన్ని వేషాలన్నీ కూడా ఆ మీటింగ్లో ఈయనగారే వేసేసాడనమాట. ఈ ఆసిమ్ మునీర్ ఆ సభలో మాట్లాడుతూ మతం విషయంలో కానీ, ఆచారాల విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, ఆకాంక్షల విషయంలో కానీ, సాంప్రదాయాల విషయంలో కానీ పాకిస్తాను భారతదేశం కన్నా పూర్తిగా భిన్నమైంది అని మాట్లాడినాడు. ఇదైతే మేము కూడా ఒప్పుకుంటున్నాం, మేమే కాదండంలే. మీకు అసలు పోలికే లేదు, పొంతనే లేదు. ఇకపోతే ఈ తేడాల ఆధారంగానే ఈ 2 దేశాలు ఏర్పడాలనే భావన అయితే కలిగింది. అందుకే భారత్ పాకిస్తాన్లుగా మనం విడిపోయినాము అని మాట్లాడినాడు. సరే, ఇంతవరకు కూడా బాగానే ఉండదు అనుకుందాం. మనము అత్యున్నతమైన వాళ్ళం. ఎవరో ఇలా పాకిస్తాన్ వాళ్ళు. హిందువులు ముస్లింలు వేరువేరు. మరే మన దేశంలో ఎందుకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారా? ఎందుకంటారు? మరి హిందువులు ముస్లింలు వేరు కదా. ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది పాకిస్తాన్ ప్రేమిస్తారు కదా. మీరు గమనించారో లేదో, మొన్న కర్ణాటకలోనో ఏమన్నా మరి అన్ని పాకిస్తాన్ జెండాలన్నీ పెడితే రోడ్ల మీద అన్నీ ఏరుకొని పోయినారు. ఎట చేస్తారా మరి తప్పు కదా అని. ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ జెండాది పెయింటింగ్ వేస్తే దాని మీద నుంచి పోకుండా ఆ పక్క నుంచి నడుచుకొని పోయినారు. అర్థమవుతుందా? బండి కదా టర్న్ చేసుకున్నట్టు అట పక్కకు పోయినారు. మరి మీరు పాకిస్తాన్ అంత ప్రేమించేటప్పుడు ఆ పదం అనేది కూడా తీసేస్తే చాలా బాగుంటుందా? బేసిక్గా హిందూ ముస్లిం బాయ్ బాయ్ కదరా, పిచ్చిముండా కొడకలారా, వీళ్ళు ఎప్పటికీ ఒకటే కాదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, మీకు ఇంకా ఎప్పుడు బుద్ధి వచ్చాది? ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ ఈ రోజుకి ఒక హిందూ అనేవాడే లేకుండా పోయినాడే. ఏమే పాకిస్తాన్లో కనీసం స్వాతంత్రం వచ్చే టైంలో ఎంతమంది హిందువులు ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది హిందువులు ఉన్నారో, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది, ఇంకా మీ బుద్ధి రాకపోతే ఎట్టా? ఇప్పటికి కూడా మీరు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటే ఎట్టా అని చెప్పేసి మరి మాట్లాడలేదే? ఆ మాట కూడా మాట్లాడితే బాగుంటానులా. పైకి ఏమో ఊరికేనే హా భయ్యా, హా బాయ్, హా అది ఇది అని చెప్పి పైకి మాట్లాడేది, లోపల చేసేటిని చేసేది. ఎవడైతే మనకి ఇరువల్లానే తిరుగుతా మనతో మంచిగా మనతో కలిసి పనిచేస్తూ ఉంటాడో, రేపు ఎప్పుడైనా మన కుతికిలు కోసేది ఎవడంటే ఓడే, మన వాళ్ళ మానాలు తీసేది ఎవడంటే ఓడే. ఎందుకంటే ఒక పాము మనకి ఇరువల్లా తిరుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకపోతే అది మనకే నష్టం. అర్థమవుతుందా? సరే, ఇకపోతే ఈ పాకిస్తాన్ ఏర్పాటుకు మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు. ఏం త్యాగాలు చేశారో, మా దరిద్రం కొద్దీ ఇద్దరు చేసిన పాపము ఈరోజు పాకిస్తాన్ ఏర్పాటు. వీళ్ళిద్దరిదే తప్పు. అసలు మనకు భారత్కు పోలికే లేదంటూ ఒక దిక్కుమాలినటువంటి ప్రసంగాన్ని అంతా కూడా ఈ ఆసిమ్ మునీర్ చేశాడు. ఈ ఆసిమ్ మునీర్ ఈ ప్రసంగాన్ని చేసినటువంటి 3 రోజులకే కాశ్మీర్లోని పహల్గామ్లో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారు. దీంతో హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని మన దేశానికి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 సార్లు అత్యున్నత సమావేశాలను ఏర్పాటు చేసి చర్చలు జరిపినారు. ఇక ఆ తర్వాత రోజున ప్రధాని మోడీ గారు బీహార్ సభలో మాట్లాడుతూ, అది కూడా ప్రపంచానికి అంతటి కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ, మామూలుగా మీరు కూడా గమనించుంటారు, ఈయన ఎక్కడికైనా రష్యాకు పో, లేకపోతే అమెరికాకు పో, జపాన్కి పో, ఇంకోసారికి పో, ఆయన హిందీలోనే మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? కొంతమంది మూర్ఖులు అనుకోవచ్చు, మరి ఈయన హిందీలో మాట్లాడితే ఆ దేశం వాళ్ళకి ఎట్ట అర్థమవుతుంది? ఒక టెక్నాలజీ అనేది ఉంటుంది. ఆ టెక్నాలజీ ద్వారా ఏంటంటే నువ్వు ఏ భాషలో మాట్లాడినా కూడా వాళ్ళకి ఏ భాష అయితే అర్థమవుతుందో, వాళ్ళకి ఏ భాష అయితే తెలుసో దాంట్లో వాళ్ళు ఈజీగా ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకి వినపడుతుంది అనమాట. ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొంతమంది తెలుగులో మాట్లాడతారు, కొంతమంది తమిళ్లో మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్లోను, హిందీలోను, బెంగాలీలోను, రకరకాల భాషలో మాట్లాడతారు కదా. కానీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ఏ భాష అయితే కావాలో, వాళ్ళు ఏ భాష అయితే వినాలనుకుంటున్నారో ఆ భాషలో వాళ్ళు వినొచ్చు అనమాట. అది టెక్నాలజీ అంటే. కాబట్టి ఆయన బయట దేశాలకు పోయినప్పుడు హిందీలో మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకి ఏ భాష వినాలనుకుంటారో ఆ టెక్నాలజీ ద్వారా వాళ్ళు వినగలుగుతారు. కానీ ఇక్కడ భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ప్రజలకు అందరికీ అర్థం కావాలి కదా, కాబట్టి ఆయన హిందీలో మాట్లాడతారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ప్రపంచ దేశాలకు అన్నిటికీ అర్థం కావాలా ఈ విషయం అన్న ఉద్దేశంతో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతా తీవ్రవాదులను మాత్రమే కాకుండా వారి వెనుకున్నటువంటి పెద్ద మనుషుల అంతు కూడా చూస్తానని
కలలో కూడా ఊహించినటువంటి దాడి చేస్తామని, మరో 100 సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా ఈ దాడులు ఉంటాయని చెప్పేసి స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినాడు. ఎవరికే? ఇలా పాకిస్తాన్కు. అంతే. ఇక ఆ తర్వాత రోజు నుంచే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఇక బయట కనపడడం మానేశాడు. అంతేకాకుండా తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడు. కాదు, నీకు అంత ప్రేమ అదే నీ కుటుంబం మీద? పాకిస్తాన్లో ఉండే వాళ్ళంతా జనాలంతా వాళ్ళు అట్టోళ్ళు కదా, అంటే వాళ్ళు ఆడినా జావనీలే ఏమే, కానీ నేను నా కుటుంబం మాత్రం బాగుండాలనే కదా నీ ఉద్దేశమా? ఇకపోతే ఎక్కువ సమయం ఈయన గారు రావల్పిండిలోని అండర్ గ్రౌండ్ టన్నెల్లోనే గడుపుతాయంట. ఈ శాటిలైట్ ఫోన్లలో తప్ప మామూలు ఫోన్లలో మాట్లాడడం లేదంట. అంతేకాకుండా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఈ నవాజ్ షరీఫ్తో భారత్కు రాయబారం పంపినట్టు తెలుస్తుంది. ముందు తెరచాటుగా భారతదేశంతో రాయబారం మొదలుపెట్టినటువంటి ఈ నవాజ్ షరీఫ్కు భారత వెనక తగ్గకపోవడంతో ఇక బహిరంగంగానే భారత పాకిస్తాన్లో ఈ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ దిక్కుమాల సలహా ఒకటి ఇచ్చి పారేస్తున్నారు. ఈడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇదే మాట మాట్లాడినాడు. ఇదంతా కూడా ఈ మాట జరుగుతుంది కదా, సరే దీన్ని అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చర్చలు జరపాలా, పరిష్కారం తీసుకోవాలని. కాదురా, అంటే మీరు వచ్చి దాడులు చేస్తారు, తిడతారు, కొడతారు, మా వాళ్ళు చంపుతారు అని చేసే పాపాలన్నీ దారుణాలన్నీ చేస్తారు. మేము మాత్రం చేతకాని వాళ్ళ మారి ఏదే పరిచయాలు పెంచుకుందాం రాండినట్టుగా రాండి చర్చలు జరుపుకుందాం అని చెప్పేసి మేము కాదు వారి తిరగాల. రేపు మేము కూడా మిమ్మల్ని గుల్లగుల్లగా వంగదొక్కుతాం. ఏది నడుములు, కాళ్ళు, చేతులు ఇరిగేట్టుగా, తలకాయలు బగిలేట్టుగా. ఏమా మేము బదులు తీర్చుకున్న తర్వాత చెప్పాలంటే ఇంతకు 100 రెట్లు మేము ప్రతీకారం తీర్చుకున్న తర్వాత అప్పుడు కావాలంటే చర్చలు పెట్టుకుందాం. ఎందుకంటే ముందే చర్చలు అన్నారనుకో మేము చేతకాని వాళ్ళం అయిపోతాం. మీరు ఒకటి చెప్పినారు కదా, ఏది పేల్కా రూపంలో మీరు ఒక సవాలు విసిరినారు కదా, మేము ప్రతి సవాలు విసురుతాం. ఏమే చేతనైతే తట్టుకోండి, మీకు దమ్ముంటే, మీ మోతానం ఉంటే, నిజంగా డిగ్గాళ్ళు అయితే ఏమే మీరు తట్టుకొని నిలబడండి. ఇవన్నీ అయిపోయినాక కావాలంటే మళ్ళీ చర్చలు పెట్టుకుందాం. ఏమే ఈ లోపల ఏ దేశం వచ్చినా, ఐక్యరాజ్యంతో వచ్చినా, ఇంకే కూడా ఏది వచ్చినా కూడా ఏం ఉండదు. అది చెప్పేదైతే సరే. ఇకపోతే ఈ ఆసిమ్ మునీర్ గారు ఏం చేశాడు తెలిసిన? పోయి ఇరాన్కి పోయినాడు. ఇరాన్కి పోయి ఇరాన్ దేబరించాడు. అందుకే భారత్ పాకిస్తాన్ల మధ్యన మధ్యవర్తిత్వం ఏం తెలిసిన బ్రోకరేజం చేస్తానని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. నీ పని నువ్వు చూసుకో, నీకు అవసరమా? అలాగే ఇప్పుడు అమెరికా కాళ్ళు పట్టుకోవడానికి పాకిస్తాన్కి చెందినటువంటి మంత్రులను అమెరికాకు పంపించాడు. అలాగే సౌదీ అరేబియా కాళ్ళు పట్టుకోవడానికి తనకు నమ్మకస్తున్నటువంటి ఒక ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ను సౌదీ అరేబియాకు పంపించాడంట. ఇలా ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకుంటూ మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దేబరిస్తున్నాడు ఈ ఆసిమ్ మునీర్. అది విషయం. కావాలంటే చూడండి, ఈ మధ్య ఏడన్నా ఈ స్టేట్మెంట్ ఏడన్నా ఉండదా, ఈ ఏడన్నా కనపడతాడా? ముందు అన్ని కథలు పలికినాడు కదా, మనం వీరులు సూర్యులు మన చరిత్రను అంతటిని పోయి పిల్లలకు చెప్పండి, వాళ్ళకి చెప్పి పెంచండి అని చెప్పినాడు కదా. నువ్వు అదురుముడ్డిగా నువ్వు పోయి దాంకొని పోయి నువ్వు ఎలుగు కదా కలుగులో దూరినట్టు నువ్వు పోయి దాంకొని దూరినావు, నీ పెళ్ళాంపేటలో నీ కుటుంబాన్ని విదేశాలకు పంపించామని చెప్పి నీ చేతకాంతనాన్ని దాని గురించి ఏమైనా చెప్పాలా పాకిస్తాన్లో ఉండే పిల్లలకు? మీ అదురుముడ్డి చేష్టాలను ఏంది ఇదంతా కూడా? మీరు సవాలు విసిరినారు, ప్రతి సవాలుకు సిద్ధంగా ఉండండి. అది ఇప్పుడే జరుగుతుందా, రాత్రి జరుగుతుందా, రేపు పొద్దున జరుగుతుందా, మొన్నాడు జరుగుతుందా, సమాధానం మాత్రం గట్టిగానే వస్తుంది. ఆ సమాధానం చెప్పే సమయంలో వచ్చే శబ్దం కూడా మీరు వినలేనంతగా వస్తుంది. దమ్ముంటే తట్టుకోండి, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.